మిత్రులారా, ఇప్పుడు మనం చిట్ట చివరిగా కాకతీయులు నిర్మించిన చెరువు దగ్గరికి వచ్చాం. అయితే స్థానికులు ఈ చెరువుని కాకతీయ రాజుల కాలంలో నిర్మించినట్టు చెప్తున్నారు. అయితే ఈ చెరువు ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం కాకతీయులు నిర్మించినట్టు చెప్తున్న చెరువుని దట్టమైన అటవీ ప్రాంతంలో చూస్తున్నాం. చూడండి, మొదటగా ఈ చెరువు ఒకప్పుడు ఇలా ప్రవహించేది. అయితే ఈ నీటిని రక్షించుకోవడానికి రాజులు ఇక్కడ ఒక తూమిని నిర్మించిల్లు. చూడండి, కాలక్రమంలో ఈ తూమి పక్కకి ఒక పెద్ద గండి పడి నీరు అటువైపు నుంచి ప్రవహించడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడే స్థానికంగా ఉన్న ప్రజలు నీరు వృధా కాకుండా ఒక పెద్ద ఆనకట్ట నిర్మించి, ఒక చిన్న చెక్ డ్యామ్ నిర్మించి ఆ నీటిని దారి మరలించారు. ఇది ఈ చెరువుకున్న చరిత్ర. అయితే మనం ఇప్పుడు ఈ చెరువు దగ్గరలో ఉన్న నాటి పురాతనమైన తూము దగ్గరికి వెళ్దాం. కాకతీయ రాజులు నిర్మించిన చెరువు ఆనకట్ట దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనకి అక్కడ చిన్నపాటి కట్ట మీద మనకి వాళ్ళు నిర్మించిన గోడ ఆనవాళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాతో రండి, చూపిస్తాను. మొత్తం 7 స్తంభాలు కనిపిస్తున్నాయి. అయితే మనం దాన్ని, ఇక్కడ స్థానికులు దాన్ని శాసనం అని చెప్తున్నారు. మనం ఒకసారి దాని దగ్గరకు వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ఒక ఇసుక రాతి స్తంభం. ఇది ఇసుక రాయి కాబట్టి మనకి దీని మీద రాసిన అక్షరాలు మనకి స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనకి ఏదో రాసినట్టు కొంచెం కనిపిస్తుంది. ఇది మార్చి నెల మన తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఈ టైంలో మనకి సుమారుగా 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఈ చెరువులో మనం ఒక మునక వేయాలి.